చివరికి నా కొడుకు మీద చెయ్యి కూడా చేసుకుంది. అలాంటి వాళ్ళ ఇంటి నుండి నా ఇంటికి కోడలుగా ఎలా తెచ్చుకోమంటావు చెప్పు? బాబాయ్, నేరం చేసిన వాళ్ళు శిక్ష అనుభవించడంలో తప్పు లేదు. కానీ ఎవరి వల్లనో జరిగిన తప్పుకి వీళ్ళెందుకు శిక్ష అనుభవించాలి చెప్పండి? బాబాయ్, నాకు తెలుసు ప్రస్తుతం మీరు అక్క పెళ్లి జరిగే వరకు అసలు ఏ విషయం గురించి ఆలోచించే పరిస్థితుల్లో లేరని. కానీ ప్రస్తుతం సాగర్ అన్నయ్య, హిమ ఉన్న పరిస్థితి కూడా మనం ఆలోచించాలి కదా బాబాయ్. ఆలోచించడానికి ఏముందమ్మా? ప్రేమించుకున్నారు, కావాలంటే పెద్దలైనా ఎదిరిస్తారు. అందుకేగా ఆ అమ్మాయి ఇంటి నుంచి బయటకొచ్చేసింది. హిమ బయటకొచ్చింది పెద్దల్ని ఎదిరించైనా సాగర్ని పెళ్లి చేసుకోవాలని కాదు బాబాయ్. తన కడుపులో పెరుగుతున్న సాగర్ బిడ్డను తన తల్లి ఎక్కడ దూరం చేసి చంపేస్తుందోనన్న భయంతో. కృష్ణ? అవును బాబాయ్, హిమ ప్రెగ్నెంట్. ఏంటమ్మా నువ్వనేది? అవును బాబాయ్. దేనికోసం పాపం టెన్షన్ పడిపోతుంది? పైగా తను ప్రెగ్నెంట్. డాక్టర్ చెప్పింది నిజమా? అవును కృష్ణ. ఈ సమయంలో హిమ కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యాన్నిచ్చే ఒకే ఒక్క మనిషి సాగర్ అన్నయ్య మాత్రమే. తను ఆ ధైర్యాన్ని కోరుకునే బయటకొచ్చింది. ఒక్కసారి ఆలోచించండి బాబాయ్. కోట్ల ఆస్తిని, తల్లిని కూడా కడుపులో బిడ్డ కోసం వదిలేసి రాగలిగింది అంటే కనీసం మీరు మీ బిడ్డ కోసం మీ పంతాన్ని విడిచి రాలేరా బాబాయ్? హిమ బిడ్డ మనింటి వారసత్వం. ఎవరు కాదనుకున్నా, మీరు కాదనుకున్నా ఏర్పడిన బంధం ఎప్పటికీ మారిపోదు బాబాయ్. కృష్ణ, మనసు తెరిపించావమ్మా. ప్రేమ ఎప్పుడూ తప్పు చేయదు. పిల్లల మీద ప్రేమున్న పెద్దవాళ్లు తప్పు చేయరు. నా బిడ్డ మీద నా ప్రేమ కూడా తప్పు చేయదు. సాగర్ హిమల పెళ్లి జరిపిస్తాను. థ్యాంక్స్ బాబాయ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం పిన్నికి కూడా చెప్పొచ్చు కదా బాబాయ్? వద్దమ్మా, పిన్ని గురించి తెలుసు కదా. ఈ పెళ్లి జరిపించిన తర్వాత తనకే తెలుస్తుంది. అప్పటి వరకు పిన్నికి, శిఖరాకి తెలియకుండా ఉండటమే బెటర్. అలాగే బాబాయ్, మీ ఇష్టం. సరే, నేను వెళ్ళొస్తాను. అలాగే కృష్ణ. రాధా గారు, హిమ ఇక్కడ కూడా లేదు. ఇప్పుడు ఎలా? ఎందుకు తనకింత నరకం చూపిస్తుంది? ఇష్టం లేని పెళ్లి చేసి హిమ జీవితం నాశనం చేసి ఏం సాధించాలనుకుంటుంది? నా చెల్లి కృష్ణ, నా చెల్లి. ఎక్కడున్నావు హిమ? ఎక్కడున్నావు? స్వీటీ, ఎందుకిదంతా అవసరమా చెప్పు? హ్యాపీగా ఫ్రెండ్స్, కావలసిన వాళ్ళు చుట్టూ ఉండగా అల్లరి చేస్తూ, నవ్వుతూ, సరదాగా ఎంజాయ్ చేస్తూ అనుభవించాల్సిన ఈ వెడ్డింగ్ మూడ్ ని ఇలా ఇక్కడ అరెస్ట్ అయిపోయి నువ్వు ఏడుస్తూ నా క్యారెక్టర్ ని నీలో బ్యాడ్ చేసుకుంటూ చిత్రవద అనుభవిస్తూ ఉండడం కరెక్ట్ గా అనిపిస్తుందా? అయినా నువ్విలా ఉన్నంత మాత్రాన నా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయిన నీ వెడ్డింగ్ ఎపిసోడ్ మారదు. ఒకటి గుర్తుంచుకో స్వీటీ, నువ్వు ఎంత ఏడ్చినా
నిన్ను కాపాడ్డానికి ఎవ్వరూ రారు. నన్నేదో డైవర్ట్ చేయాలని నీ అన్న ఆ కృష్ణ డ్రామాలు ప్లే చేస్తున్నారు. వాళ్ళు ఏం చేసినా నేను డైవర్ట్ అవ్వను, నిన్ను డైవర్ట్ అవ్వనివ్వను. ఓకే? రాధా, కృష్ణ, ఇదేవైనా బృందావనమా మీరు దాగుడు మూతలు ఆడుతూ తప్పించుకోవడానికి? వదులు. ఇది నా చోటు. ఇది పద్మ వ్యూహం, ఈ తార వ్యూహం. ఇక్కడి వరకు మీరు రావడమే కాని తిరిగి తప్పించుకునే ఛాన్సే లేదు. మీరు నన్ను వాడి దారి కనుక్కున్నామని సంబరపడిపోతున్నారు, కానీ నేను నా బ్రెయిన్ వాడి మిమ్మల్ని ఇక్కడికి రప్పించాను. అయినా మీరేదో చేస్తారు, నేనేదో అలర్ట్ గా ఉండాలి. ఇవన్నీ నాకు అవసరమా చెప్పండి? అందుకే మిమ్మల్ని ఇక్కడే బంధించేస్తే ఇంకా హిమ పెళ్లికి అడ్డే ఉంది. రే, వెళ్ళి వాళ్ళ చేతుల్లో ఫోన్లు తీసుకో. ఇవ్వండి. హిమ పెళ్లి జరిగే వరకు మీరిక్కడే ఉండండి. రేయ్, అయ్యో, రేయ్. హేయ్, ఏమైంది? కనబడుతుందా? హా, కనబడుతుంది రాధా గారు. మరి చెప్పకుండా ఏం చేస్తున్నావు? ఎంతమంది ఉన్నారో లెక్క పెడుతున్నాను. ఇంతకీ ఎంతమంది ఉన్నారు? ఇద్దరు రాధా గారు. హేయ్, ఆ ఇద్దరిని లెక్క పెడుతున్నావా? చూస్తే నేను చెప్పలేవా? అబ్బా, మిగతా వాళ్ళు ఎక్కడికైనా పక్కకు వెళ్ళొచ్చు కదా అని చూస్తున్నాను. హా, అదిగో మరో ఇద్దరు వచ్చారు. అంటే మొత్తం నలుగురు ఉన్నారా? లేదండి, మళ్ళీ ఇద్దరే ఉన్నారు. హే, 2+2 4 కదా? కాదండి, 4 - 2 2. ఆ ఇద్దరు రాగానే ఈ ఇద్దరు ఆ పక్కకి వెళ్లారు. టోటల్ 4 కదా? హా, ఇప్పుడు 4 రాధా గారు. వాళ్ళు మళ్ళీ వచ్చేసారు. ఇప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారు? అందరూ చామంచాయిగా ఉన్నారు. ఏయ్, నేను అడిగింది కలర్ కాదు. హైటా? బా, ఏడ్చావు. నేను అడిగింది అలర్ట్ గా ఉన్నారా, రిలాక్స్డ్ గా ఉన్నారా అని. ఈ ప్రశ్న ఏదో ఇలాగే అడగచ్చు కదా. అలా అడిగితే నేనేమనుకోవాలి? ఇప్పటికైనా చెప్పు. ఇక్కడ బరువుతో బాడీ షివర్ అయిపోతుంది. పర్లేదు, పట్టుకోండి, చూస్తున్నాను. పర్లేదా? నిన్ను ఒకడేమో రిలాక్స్డ్ గా ఉన్నాడు, ఒకడు అలర్ట్ గా ఉన్నాడు, ఇంకొకడు యావరేజ్ గా ఉన్నాడు. ఆ దొంగ ఎవరో కాదు, ఈ దొంగే. ఒకరి మీద కేసు ఫైల్ చేయాలి. అటెంప్ట్ టు మర్డర్. ఆ రోజు మేము గోడంలో దొంగతనం చేయాలని అనుకున్నాం. ఆ అమ్మాయి మమ్మల్ని అడ్డుకుని కొట్టింది సార్. ఒక్క వస్తువును కూడా మేము తీసుకెళ్ళలేకపోయాం సార్. నిజం సార్. మీరేం చేస్తారో నాకు తెలీదు. నా డాటర్కి ఆ ప్రెగ్నెన్సీ ఉండకూడదు. ప్లీజ్. సారీ కృష్ణ,
మనసులో ఏదైనా ఫ్రస్ట్రేషన్ ఉన్నప్పుడు నేనంత ఈజీగా కంట్రోల్ చేసుకోలేను. మాట అలా హార్డ్గా బయటకు వచ్చేస్తుంది. కానీ తర్వాత ఆలోచిస్తేనే అర్థమవుతుంది ఎవరైనా నా మాటకి బాధపడుంటారా అని. అది తర్వాత నాకు అర్థమైనా సారీ చెప్పి నన్ను నేను తగ్గించుకోవాలని అనుకోను. అక్కడే నా విషయంలో అందరికీ తేడా కొట్టేస్తూ ఉంటుంది. కానీ ఎందుకో మీ విషయంలో మాత్రం తగ్గినా పర్వాలేదు అనిపించింది. అందుకే సారీ చెప్పాను. రియలీ యువర్ గ్రేట్. నా చెల్లెలి ప్రెగ్నెన్సీ పోకుండా చాలా తెలివిగా తనని కాపాడావు. అదొక్కటే కాదు కృష్ణ, ఆ రోజు గోడౌన్లో దొంగల విషయంలో కూడా నువ్వు చాలా డేర్గా రియాక్ట్ అయ్యావని తెలిసింది. ఇంకా ఆ రోజు సరుకు చోరీ కాలేదని తెలిసింది. ఇవేవీ తెలియకుండా నిన్ను అనుమానించి నీ మీద కోపం పెంచుకుని చాలా రూడ్గా బిహేవ్ చేశాను. నిన్ను పోలీసులతో అరెస్ట్ చేయించాను. నా మీద నాకే కోపం వస్తుంది. అందుకే అన్నింటికీ కలిపి ఒకేసారి ఒకే సారీ చెప్తున్నాను. ఐఎమ్ సారీ కృష్ణ. తిట్లేందమ్మా? ఆకలవుతుందిరా సచ్చినోడా. బంధిస్తే బంధించారు, కనీసం తిండి కూడా పెట్టరా మాకు? మీరు తిండి పోతుల్లాగా బాగా తోసేసుంటారు. మీకు మా ఆకలి ఏమర్థమవుతుంది? దున్నపోతుల్లారా, నాశనమైపోతారా, మట్టి కొట్టుకుని పోతారా. చిచి, ఏం మాట్లాడుతున్నావమ్మా? ఆకలేస్తే ఆ కడుపు మంట ఇలాగే ఉంటుంది. రౌడీ సచ్చినోడా, ముందు మాకు తిండి పెట్టరా. అబ్బా ఉండమ్మా, తీసుకొస్తున్నాడు. ఈ కవర్ తినాలా? అబ్బా అరవకమ్మా, ఇస్తా ఉండు. ఏంటయ్యా ఒకటే ఇచ్చావు? మేము ఇద్దరం ఉన్నాం, ఎలా తింటావనుకున్నావు? కాస్తైనా ఆలోచన లేదా నీకు? ఏందమ్మా, ఇదేమన్నా రెస్టారెంట్ అనుకున్నావా? మీరేమైనా కస్టమర్లు అనుకున్నారా? తింటే తినండి, లేదా పోండి. ఈ దగ్గరలో ఏం దొరకవు. మాకు తెచ్చుకున్నవే మీకు ఇచ్చాం. తను తప్పకుండా కళ్యాణ మండపంలోనే ఉంటుంది నాన్న. నేను ఇలా టైం వేస్ట్ చేస్తూ కూర్చోలేను. పోలీస్ స్టేషన్కి వెళ్తాను. వాళ్ళని మండపానికి తీసుకెళ్లి ఎలాగైనా పెళ్లి ఆగిపోయేలా చేస్తాను. హిమాని వెంట పెట్టుకుని వస్తాను. రేయ్ ఆగరా, నువ్వు చెప్పేదేమీ చిన్న వ్యవహారం కాదు. అక్కడ పెళ్లి కొడుకు మినిస్టర్ కొడుకు. నువ్వు పోలీసులతో అరెస్ట్ చేయిస్తానంటున్నావు, కానీ అక్కడ పోలీసులే పెళ్లికి బందోబస్తుగా ఉంటారు. అయినా ఈ విషయంలో వాళ్ళు మాత్రం అప్రమత్తంగా ఉండరని ఎలా అనుకుంటున్నావు? వాళ్ళ అధికార బలాన్ని ఉపయోగిస్తే సామాన్యులం. మనం ఏం చేయగలం చెప్పు? అలా అని నేను నీకు పిరికి ముందు నూరిపోయటం లేదురా. తొందరపడి రాంగ్ స్టెప్ వెయ్యొద్దు అని చెప్తున్నాను. ఆలోచించి అడుగు వెయ్యాలి. అవును సాగర్, అసలే ఆ తారం మంచిది కాదు. తను అనుకున్నది సాధించటానికి ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడుతుంది. సాగర్, ఓసారి కృష్ణకు ఫోన్ చెయ్యి. ఏర్పాట్లన్నీ చాలా బాగా చేశావమ్మా. ఇంతకీ అమ్మాయి ఏది? రెడీ అవుతుంది అన్నయ్య గారు. అమ్మాయిని ఇప్పుడే తీసుకొస్తాను. స్వీటీ,
లే. ఏంటిది? ఆ? ఏంటా కన్నీళ్ళు? ఫేస్లో స్మైల్ ఏది? మమ్మా ప్లీజ్ ఈ ఒక్కసారికి నా మాట విను. షటప్. తార అంటే నక్షత్రం, స్టార్. నేను ఏం చేసినా ఏం చెప్పినా ఓ రేంజ్లో ఉంటుంది. నువ్వేం చెప్తావో నాకు తెలుసు. వాషౌట్ యువర్ మైండ్. మనసులోంచి అనవసరమైన చెత్తనంతా డిలీట్ చేసేయ్. నువ్వు అనుకున్నంత ఈజీ కాదు మమ్మా మనసులో నుంచి ప్రేమను తీసేయడం. చెయ్యాలి. చేస్తున్నావు, దట్స్ ఇట్. పద, మినిస్టర్ గారి ఫ్యామిలీ వచ్చారు. ఏంటి ఏడుస్తున్నావా? ప్రేమ మీద కన్నీళ్ల మీద ఓ కవిత్వాలు రాస్తుంటారు కానీ ప్రేమ ఐస్ క్రీంలా కరిగిపోతుంది. కన్నీళ్లు ఇదిగో ఇలా టిష్యూ పేపర్తో అంతమైపోతాయి. స్మైల్ స్వీటీ. ఏడుపు మొహం వద్దు. ఇది నా సీరియస్ వార్నింగ్. పద వెళ్దాం. అదిగో వచ్చేసింది. శ్రీకాంత్ ఫోన్ చేస్తున్నాడేంటి? రాధా ఎక్కడున్నావు? ఫోన్ తీవేంటి? పదా ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం, గుర్తుపడతాడో లేదో. ఏరా శ్రీకాంత్, బాగున్నావా? ఎవరండి మీరు? నేనా, బోరబండ బాలుని. నన్ను గుర్తుపట్టావా? నేను మాదాపూర్ మంగని. గుర్తుపట్టలేదా? లేదండి, వెళ్ళి పని చూసుకోండి. రేయ్, నేన్రా రాదని. తను కృష్ణ. అన్నయ్య, రే నోరు మూయరా. చెవులు మాత్రమే తెరువు, చెప్పింది విను. ఆవిడ మమ్మల్ని రూమ్లో లాక్ చేసింది. తప్పించుకుని వచ్చాం. మా గెటప్ ఓకేనా? పర్ఫెక్ట్. ఇంత బాగా ఎలా రా? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మనం హిమని తప్పించాలి. అదిగో అక్కడుంది. రెడీ నమ్మంగా? రెడీ బోరబండ బాలు. నన్ను అలా పిలవకు, ఏదోలా ఉంది. ఏదోలా వాళ్ళ కళ్ళు కప్పి హిమని తీసుకెళ్ళాలి. అవునవును, అక్కడ సాగర్ అన్నయ్య పరిస్థితి ఏంటో పాపం. ఆవిడ కళ్ళకు కనిపించకుండా మేనేజ్ చేయాలి మనం. హిమ గదిలోకి వెళ్దాం, తను రాగానే ప్లాన్ చేద్దాం.
మీరెందుకు ఇక్కడికొచ్చారు? మిమ్మల్నే. ఏమిటి అలా ఉరిమురిమి చూస్తున్నారు? మేమెవరో మీకు తెలీదా? తెలుసు. ఇక్కడికెందుకొచ్చారు అని అడుగుతున్నాను. ఎందుకొచ్చారంటే మీకు మీరు హడావిడిగా పెళ్లి చేస్తుంటే అయిన వాళ్ళెవరు కాని వాళ్ళెవరో మీకెలా తెలుస్తుంది? అందుకే ఈ పిల్లని మా బంధువులతో ఫోన్లో మాట్లాడిస్తున్నాం. పరిచయాలు పెరుగుతాయి కదా. ఓహో, హా. అయినా ఇట్లాంటి పెళ్లిళ్ళు మా ఇళ్లలో మేమెప్పుడూ ఎరగం. ఓ సందడి లేదు, ఓ సరుకు లేదు. ఏ హడావిడి లేకుండా పెళ్లిళ్ళు చేయడం ఏంటి? విడ్డూరం కాకపోతేను. అలాంటిదేమీ లేదులేండి. కాసేపట్లో మెహందీ మొదలవుతుంది. అక్కడ హడావుడి అంతా మీరే చేయండి, సరేనా? హా. కాస్త పద్ధతి. అందరూ జాగ్రత్తగా వినండి. శ్రీకాంత్, నేను చెప్పిన పౌడర్ కలిపావా? సరే. హలో, అసలు ప్లాన్ ఏంటి? జ్యూస్ తీసుకోండి. నాకొద్దు, నేను ఇప్పుడే తాగాను. మేడం తీసుకోండి. నాకొద్దులే, ఇప్పటికే చాలా తాగాను, వద్దు. కొంచెం తాగండి, తీసుకోండి. ఏం పర్లేదు మేడం, తీసుకోండి. థ్యాంక్స్. హ్యావ్ ఇట్ అన్నయ్య గారు. థ్యాంక్ యూ. చెల్లెమ్మా. అన్నయ్య గారు. బాగా నిద్ర వస్తోందమ్మా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. అలాగే అన్నయ్య గారు. శిఖరా, రూమ్ చూపించి అన్నయ్య గారికి. అర్రే, కార్ వెనకాలే పార్క్ చేశాం.
ఒక పని చేయండి, మేము కార్ తీసుకుని ముందుకు వచ్చేస్తాం, మీరు త్వరగా అలాగే. వచ్చేసేయండి. ఆ, రా. స్వీటీ, స్వీటీ, స్వీటీ. పెళ్లి అయిపోయేలా ఉంది. ఏం చేద్దాం? అదే ఆలోచిస్తున్నాను. ఇంకెప్పుడు? అక్కడ పందిట్లో పెళ్లి కూడా జరుగుతుంది. పాపం హిమన్ చూడు. ఒక్క అవకాశం వచ్చినా ఎలాగోలా హిమను తీసుకెళ్దాం. ఛ, హిమకి ఇష్టం లేని పెళ్లి జరుగుతుంది. ఏమీ చేయలేకపోతున్నాను. లేదు లేదు, చెల్లెమ్మ ఎందుకో టెన్షన్ పడుతున్నట్టు అనిపిస్తోంది. నేనేం టెన్షన్ పడట్లేదు అన్నయ్య గారు. అమ్మా, మగపెళ్లివారు అమ్మాయికి పట్టుచీర పెట్టండి. అమ్మా, పెళ్లి కొడుక్కి పెళ్లి బట్టలు పెట్టండి. బేబీ, వెళ్ళి మార్చుకునిరా బాబు. పెళ్లి కూతురికి చీర పెట్టండి. పద. ధరించి తీసుకురండి అమ్మా. నువ్వెందుకమ్మా? పర్వాలేదు అన్నయ్య గారు, నేను వెళ్ళి తీసుకొస్తాను. నువ్వు ఉండమ్మా, నీతో మాట్లాడాలి. శిఖరా, మనకి అవకాశం వచ్చింది. శిఖరా, 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 శిఖరా లే. శిఖరా లే, ఏమైంది? శిఖరా, శిఖరా, స్వీటీ ఏది? ఏ హిమకేమైంది? స్వీటీ ఏది? ఏమా? చెప్పు, స్వీటీకి ఏమైంది? పారిపోయింది మేడం. హిమ పారిపోయింది. పోయింది.
నా పరువు మొత్తం పోయింది. ఇప్పుడు మినిస్టర్ గారి ముందు నేను తలెత్తుకోలేను. ఈ తార స్టేటస్ ని, రేంజ్ ని మంట కలిపేసింది. మేడం, ఆ మాదాపూర్ మంగ, ఆ బోరబండ బాలు ఎవరో కాదు మేడం, రాధా గారు కృష్ణలే. పెళ్లి కూతురు పారిపోతుంది. అవునవును, పెళ్లి కూతురు పారిపోతుంది. అదిగోండి. వాళ్ళిద్దరే హిమని తప్పించారు మేడం. చాటుగా పారిపోయొచ్చి నా పరువు తీస్తావే, దౌర్భాగ్యురాలా! మీరంతా కలిసి నా పరువు మీద దెబ్బ కొట్టడానికి పన్నాగం పన్నుతారా? ఎంత ధైర్యం మీకు? తప్పు చేశారు. ఇందులో ధైర్యం ఏముంది? వీళ్ళిద్దరూ ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. మేమంతా తోడుగా నిలబడి పెళ్లి చేశాం. అంతేకాని నేరం చేసినట్టు మీరేదో అనుకోవాల్సిన అవసరం లేదు. అందరి ముందు సాగర్ అన్నయ్య హిమలకి పెళ్లి చేస్తానని మాటిచ్చి తర్వాత మాట తప్పి హిమని తీసుకువెళ్లి ఆ మినిస్టర్ కొడుకిచ్చి పెళ్లి చేయాలని చూస్తారా? అందుకే మీరు మాట తప్పి హిమ పెళ్లి చేయాలి అనుకున్న ముహూర్తానికి ఇక్కడ తను ప్రేమించిన మా సాగర్ అన్నయ్యకిచ్చి పెళ్లి జరిపించాము. ఏంటి మీరు జరిపించిన పెళ్లి? ఇది విలువలేని పెళ్లి, ఎప్పటికీ నిలవని పెళ్లి. నిలిచిపోతుంది, శాశ్వతంగా నిలిచిపోతుంది. వేద మంత్రాల సాక్షిగా, సాక్షాత్తు ఆ భగవంతుడి సన్నిధిలో, ఈ పంచభూతాల సాక్షిగా ఈ పెళ్లి మీరు ఒప్పుకోనంత మాత్రాన విలువలేని పెళ్లిగా ఎలా మారుతుంది? మీరు బలవంతంగా హిమ తల వంచి తాళి కట్టిద్దామనుకున్నారు. ఆ దేవుడు తలంబ్రాలు మాత్రం హిమ ఇష్టపడిన మనిషితోనే జరిపించాడు. ఇది దైవ నిర్ణయం. మీరు అంగీకరించకపోయినా విధి వీళ్ళని ఒక్కటి చేసింది.